మా మమ్మీ చేసే పెసరట్టు అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఈరోజు మా మమ్మీ స్టైల్లో పెసరట్టు ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి 1 కప్ రైస్కి 2 కప్స్ పెసరపప్పు అయితే తీసుకునింది. ఇంకా బాగా వాష్ చేసేసి నైట్ అంతా వాటర్లో అయితే నానబెట్టాలి. ఇంకా మార్నింగ్ మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇంకా అందులోనే 3 చిల్లీస్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా దోశ బ్యాటర్ ఎలా మిక్సీ పట్టేసుకుంటే అలా పట్టేసుకోవాలి. ఇంకా సాల్ట్ సోడా పొడి యాడ్ చేసేసుకుంటే పెసరట్టు బ్యాటర్ ఇది రెడీ అయిపోతుంది. ఇంకా పెసరట్టు పైన ఆనియన్, క్యారెట్, అల్లం వేస్తే ఇంకా బాగుంటుంది. ఇంక ఇక్కడ మా చెల్లి దోశ పోయడానికి రెడీగా ఉందనుకుంటారా, అంతేం లేదు. నేను పోస్తే మా చెల్లి కూర్చొని తింటది. మనం దోశ పోసుకున్నట్టే పెసరట్టుని కూడా బాగా పలుసగా పోసేసుకొని ఇంకా అందులో ఆనియన్స్, క్యారెట్, అల్లం వేసుకుంటే అంతే పెసరట్టు కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ప్రాసెస్ అయితే ఇంతే, చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది పెసరట్టు. ఇంకా హెల్త్కి కూడా పెసరట్టు చాలా మంచిది కదా. ఇంకా నా పెసరట్టు నేను వేసుకొని పక్కకు వచ్చేసాను. ఇంకా నేను కష్టపడి వేస్తాను, జస్ట్ చూస్తూ ఉంటావు అని చెప్పి నువ్వే పోసుకోపో అని చెప్పా. ఇంకా పెసరట్టులోకి కొబ్బరి చట్నీ అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇంకా మా మమ్మీ కొబ్బరి చట్నీ చేసింది.